మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం, అంత స్లిమ్ అయిపోయారు? సారీ అండి, సారీ. వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? There's no diet secret అండి. There's no secret as such. I work out well, eat healthy food, maintain చేస్తున్నా అంతే. థ్యాంక్ యూ. నాగవంశి గారు, యాక్చువల్గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధిక అనే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనాల మైండ్లో నుంచి. ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధిక అనే ఫీల్ అయ్యేంత రేంజ్లో మీరు హిట్ అయ్యారు కదా. సో ఈ రాధిక అనే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కర్స్లా అనిపిస్తుందా, లేదంటే కనుక బ్లెస్సింగ్లా అనిపిస్తుందా? బుజ్జి మళ్ళా రాధిక క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా, బుజ్జి క్యారెక్టర్ గురించి? రాధిక క్యారెక్టర్ చేయడం అనేది మీకు అంటే దాని టోటల్గా అది పోవట్లేదు అని, అది కర్స్ లాగా ఉందని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇలా చూడండి, అసలు నేను ఎక్కడ వెళ్తున్నా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక 10 times చేస్తానండి. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. కృష్ణ చైతన్య గారు, మీరు ఇంతకు ముందు మేము కూడా మిమ్మల్ని చూసాము. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కామ్గా కంపోజర్గా గురూజీలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ మైక్ అందుకున్న కాడి నుంచి ఎవరు అడిగితే వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అంటే విశ్వక్తో ట్రావెల్ చేసిన ఇదా అంటే 6 నెలల సహవాసం చేస్తా అంటారు మీరు. 1 year లేదు, నాకంటే మొదలు నేను మీలాగే మోసపోయాను. నేనేం నేర్పిక్కర్లే అక్కడ, సర్కస్ పంటర్ లేదు సార్. అంటే బయట కొంచెం ఇబ్బంది అంతే. ఈ మైకులు లేటెస్ట్గా గీతాంజలితో హిట్ కొట్టారు కదా యాక్చువల్గా. అంటే మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అంటే ఇద్దరు హీరోయిన్సా లేదంటే కనుక సెకండ్ హీరోయిన్? నేను చెప్తానండి, ఇద్దరు హీరోయిన్స్. సరే, నాకు రత్నమాల బుజ్జి ఇద్దరు కూడా రత్నాకర్ జీవితంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి, ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫైగా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్. స్ట్రాంగ్ ఫినిష్ చేయలేదు. స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ నేను ఇది చాలాసార్లు చెప్పాను, అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తున్నాను. రత్నమాల ఇస్ అ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హ్యావ్ డన్. వంశీ గారు, వెంకట్ గారు, వంశీ గారు, టిల్లు స్క్వేర్ దాంట్లో మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు, మీ రోల్ వచ్చినప్పుడు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పాత్ర మిస్ చేయలేకపోయాను అనే ఏమన్నా వెళ్తీ ఉండదా మీకు? సారీ అండి, మళ్ళీ రిపీట్ చేస్తారా? మీ రోల్ వచ్చినప్పుడు టిల్లు స్క్వేర్లో మీ రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోయామా అనే ఫీలింగ్ ఉందా? నాట్ ఎట్ ఆల్ అండి. ఎందుకంటే 2 వేరే సినిమా కదా. ఇక్కడ లిల్లీ ఉంది అండ్ రాధిక ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది. అంజలి గారు, ఫుల్లా హాఫా? అంజలి గారు, యాక్చువల్గా మన టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు. అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటండి? ఉందిగా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించారు. అంత ఐడెంటిఫైడ్ అంటే టీజర్ కదా, ఇది ట్రైలర్ లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టీజర్. ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న గ్లిమ్స్ మాత్రమే చూపించగలం. విశ్వక్సేన్ గారు, సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా, లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు, అంతే. థ్యాంక్ యూ. నేహా గారు, సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? సార్ ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట, అంతే. నాకు ఇంకా 2 పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.